ప్రమాదంలో ఓ యువకుడు చనిపోతే సీఎం రిలీఫ్ ఫండ్ కింద వారికి సాయం ఇప్పించి అందులో సగం తనకు వాటా ఇవ్వాలని పట్టుబట్టిన అంబటి రాంబాబు వ్యవహారం పదవిలో ఉన్నప్పుడే బాగా వైరల్ అయింది. మిగతా విషయాల్లో ఆయన ఎంత నిక్కచ్చిగా ఉంటారో చెప్పాల్సిన పని లేదు. చాలామంది తమ దగ్గర డబ్బులు వసూలు చేశారని ప్రభుత్వానికి ఫిర్యాదులు కూడా చేస్తున్నారు. ఇవన్నీ చిన్న చిన్న ఫిర్యాదులని ప్రభుత్వం కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు. కానీ రాను రాను అంబటి రాంబాబు కొల్లగొట్టిన వ్యవహారం అనకొండను మించేస్తుంది. దాంతో విచారణకు ఆదేశించింది. జగనన్న ఇళ్ల స్థలం స్కామ్లో సత్తెనపల్లి పరిధిలో తన స్కామ్ తాను చేసుకున్నాడు రాంబాబు. 10 లక్షలకు స్థలం కొని ప్రభుత్వానికి 30 లక్షలకు అమ్మినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. గతంలోనే సొంత పార్టీ నాయకుడు ఒకరు హైకోర్టుకు వెళ్లారు. దాన్ని ముందుకు కదలనివ్వకుండా చేసుకున్నారు. అలాగే ఎవరైనా రిలీవ్ వెంచర్లు చేయాలంటే ల్యాండ్ కన్వర్షన్కు ఎకరాకు 5 లక్షలు లెక్కలు కట్టి వసూలు చేశారు. రేషన్ బియ్యం నుంచి మట్టి మాఫియా వరకు వారం వారం ఆయనకు వాటాలు ఇచ్చేవాళ్ళు. అంబటి బాధితులు గుట్టుగా పెద్ద ఎత్తున విజిలెన్స్కు ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. దీంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. అయితే ఇప్పటి వరకు చాలా మందిపై విజిలెన్స్ విచారణ చేశారు. అందులో రోజా ఆడుదాం ఆంధ్ర కూడా ఉంది. ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు. మరి అంబటి రాంబాబుపై చర్యలు తీసుకుంటారా లేదా అనేది చూడాలి.